బంద్ ఫర్ జస్టిస్కు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారి సంపూర్ణమైన మద్దతును తెలియజేయడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొనడం అని కూడా జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు నేను సామాజిక వర్గాలుగా అన్న మందకృష్ణ మాదిక్ గారు నేతృత్వంలో మాలమానాడుగా, అటువైపు సేవలాల్ సేన ఎస్టీ సంఘంగా చాలా ప్రజా సంఘాలు బంజారా భారత్ తరపున అందరం కూడా మద్దతు ఇవ్వడానికి ఈరోజు ముందుకొచ్చినాం. బీసీ జేఏసీ ఇచ్చిన ఈ బంద్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది న్యాయం కోసం, ధర్మం కోసం బీసీలు పోరాడుతున్న ఈ పోరాటానికి అందరూ మద్దతు ఉన్నది. వ్యవస్థలో కొన్ని సమస్యల వల్ల బీసీలకు ఈరోజు రిజర్వేషన్లు రాకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి మేము సామాజిక సంఘాలుగా, ఇటు రాజకీయ పక్షాలుగా కూడా ఈరోజు వారికి మద్దతు ఉండాల్సిన చారిత్రక సందర్భంలో ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరు వ్యాపారస్తులు కానీ, ప్రతి ఒక్క సంఘం కానీ, ప్రతి ఒక్క ప్రజలు కానీ బంద్కు సంపూర్ణ మద్దతునిచ్చి స్వచ్ఛందంగా బంద్ చేయండి. ఎందుకంటే ఈరోజు న్యాయ వ్యవస్థలో మనకు న్యాయం జరుగుతుందనే ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు అందరూ కూడా ఇంప్లీడ్ అయినారు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అందరూ మద్దతు చెప్పిండ్రు. కానీ ఈరోజు ఎందుకు న్యాయం జరగట్లేదనే ఆలోచన అందరిలో ఉన్నది. కాబట్టి సామాజిక ఈ అన్యాయం జరుగుతున్నట్టుగా భావిస్తున్నాం. కాబట్టి ఈ బంద్ విజయవంతం కావాలి. బంద్ తర్వాత తీసుకునే కార్యాచరణలో కూడా గౌరవ మందకృష్ణ గారు ఎస్సీ ఎస్టీ సంఘాలను, ఎందుకంటే బీసీ సంఘాల యొక్క అంశంగానే ఇది ముందుకు వస్తున్నది. కానీ బీసీలకు ఈరోజు ఎస్సీ ఎస్టీలే కాదు, అగ్రవర్ణాల్లో కూడా చాలా సంఘాలు మద్దతుగా ఉన్నాయి. కాబట్టి దీన్ని కోర్టు వారు కానీ ఎవరైతే అడ్డుపడుతున్నారో దాన్ని అడ్డుకోకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీసీ. రాజకీయాల పార్టీ నుంచి మద్దతు అడ్డుపడడానికి ఎవరు వస్తున్నారు? న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని సమస్యలు అడ్డం వస్తున్నాయి. వాటిని కూడా ఈ న్యాయ పోరాటంతో, ధర్మ పోరాటంతో దాన్ని కూడా అధిగమిస్తాం. సంజీవ్ నాయక్. చివరకు మావోయిస్టుల దగ్గర నుంచి కూడా బంద్కు సంపూర్ణ మద్దతు దొరికింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల యొక్క చిరకాల వాంఛను పూర్తి చేయడం కోసం ఏంటంటే వాళ్ళందరూ కలిసికట్టుగా వస్తున్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. కాబట్టి ఇవాళ తెలంగాణలో రేపు జరగబోయేటటువంటి బంద్తోని తెలంగాణలో ఉన్నటువంటి బీసీల తలరాతలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీల తలరాతలు కూడా మార్చడానికి ఈ యొక్క బంద్ అనేది వేదిక అవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు సాధించుకోవడానికి బీసీలంతా నడుం కట్టిల్లు. ఇప్పటికే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలలో ఉన్నటువంటి మా శ్రేణులకు పిలుపునిచ్చినాం. ఆర్టీసీకి, విద్యా సంస్థలకు, పెట్రోల్ బంకులకు, థియేటర్లకు, అదే రకంగా కుల సంఘాల సోదరులకు, కుల సంఘాల కుల వృత్తులు నిర్వహించే వాళ్ళందరికీ కూడా మేము పిలుపునిచ్చినాం. ప్రత్యేకంగా ఫోన్లు కూడా చేసి చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని మైమరపించేటటువంటి విధంగా, తెలంగాణ ఉద్యమాన్ని తలదన్నేటటువంటి విధంగా ఒక బీసీ ఉద్యమాన్ని నిర్మించడానికి అన్ని శక్తులు కూడా కలిసి రావాల్సిన మేము కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ సాధించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలే ఆ బాసడగా నిలిచినాయి. మరి ఇవాళ ఆ సాధించుకున్నటువంటి తెలంగాణను సామాజిక తెలంగాణగా తీర్చిదిద్దుకోవడానికి అగ్రవర్ణాలు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉన్నది. ఆ అభ్యుదయవాదమైనటువంటి అగ్రవర్ణ సోదరులకు, సోదరీమణులకు మేము ఈ వేదిక సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మేము కోరుకుంటుంది ఏంటంటే మీకు సంబంధించిన వాటాను మేము కోరుకోవట్లేదు. మేము మా తిండి తింటాం, మీరు మీ తిండి తినండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అలా కాకుండా మీరు మీ తిండి తింటారు, మా తిండి కూడా మీరే తింటారు అనేది మాకు కడుపులు ఎండుకపోయి మేము బ్రతకలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క అసమానతలను తొలగించడానికి దేశం లోపల అంబేద్కర్ గారు సూచించినటువంటి సమానత్వం, ఒక ప్రాథమిక హక్కును సాధించుకోవడం కోసం మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరు కూడా పెద్ద మనసుతోని బీసీలకు వెన్నుదన్నుగా ఉండండి. ఎందుకంటే మా పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, అదే రకంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మందకృష్ణ మాదిగన్న, అదే రకంగా మా అద్దంకి దయాకర్ అన్న, అనేక మంది మా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఇవాళ మాకు మద్దతుగా నిలబడ్డారు. ఇక మిగిలిందల్లా అగ్రవర్ణ సోదరులు, సోదరిమణుల యొక్క మద్దతే. ఇవాళ అన్ని పార్టీలు, అగ్రవర్ణ నాయకుల చేతిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. కాబట్టి ఇవాళ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు, థియేటర్ల ఓనర్లు, పెట్రోల్ బంక్ల ఓనర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రండి, మద్దతించండి. ఎందుకంటే ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, రేపు పొద్దున జరిగేటటువంటి బంద్కి ఎవరెవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళందరూ కూడా బీసీలకు సోదరులు, బీసీ బంధులు. లేకపోతే మాత్రం తప్పకుండా వాళ్ళు ఈ రాష్ట్రం లోపల, దేశం లోపల బీసీలకు
ద్రోహులుగా మిగులుతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. శాంతియుత వాతావరణంలో మేము బంద్ నిర్వహించడానికి మేము సిద్ధమైనాం. కాబట్టి పోలీసులు కానీ ఆర్టీసీ కానీ ప్రతి ఒక్కరు కూడా బంద్కు సహకరించండి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనకు పాల్పడకుండా శ్రేణులు శాంతియుతంగా బంద్ను సంపూర్ణం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మా శ్రీరణ గారు చెప్పినట్టు అందరూ కూడా రోడ్ల మీదకి రండి. కుల వృత్తులు నిర్వహించే వారు కావచ్చు, విద్యార్థులు అందరూ రోడ్డు మీదకి రండి. విజయవంతం చేద్దాం. తదనంతరం ఏంటంటే మనకు కావాల్సినటువంటి చట్టసభలో రిజర్వేషన్లు కావచ్చు, 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో సాధించుకునే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.